సో, ఈరోజు మార్కెట్‌లు మార్నింగ్ చూసుకుంటే అయితే గ్యాప్ అప్‌తోని స్టార్ట్ అయిపోయినాయి. లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే కంటిన్యూగా అదే విధంగా కొంచెం లాభాల్లోకి క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కొంచెం వాలటాలిటీ అయితే కనిపించింది గానీ, బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్‌ల యొక్క మూవ్‌మెంట్‌తోనైతే మార్కెట్‌కు పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నిఫ్టీ 50 చూసుకుంటే 24,576 దగ్గర క్లోజ్ అయింది. 211 పాయింట్లు పాజిటివ్‌నే ఉన్నాయి. తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 79,273 దగ్గర క్లోజ్ అయింది. 753 పాయింట్లు పాజిటివ్‌నే ఉంది. తర్వాత నిఫ్టీ 500 చూసుకున్నా ఇంచుమించు 0.77% అంటే 1% వరకైతే పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1.39% అయితే పెరగడం జరిగింది. 57,371. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో అయితే మంచి మొమెంటం ఈరోజు చూడొచ్చు. తర్వాత ఐటీ సెక్టార్ కూడా పాజిటివ్‌నే మూవ్ అయింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లు కూడా ఈరోజు మంచి మొమెంటం అయితే కనబరిచినాయి. ఓవరాల్‌గా ఈరోజు అంటే మార్కెట్‌లు మెయిన్ పాజిటివ్‌గా మూవ్ కావడానికి మెయిన్ కారణం చూసుకుంటే, అంటే యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే అంటే యుద్ధం క్లోజ్ అవుతుందనే ఒక ఆశాభావం మార్కెట్‌లో ఖచ్చితంగా ఉంది. సో, ఆ సెంటిమెంట్‌ని కలిసొచ్చిందని చెప్పాలి. ఓవరాల్‌గా ముడి చమురు కూడా కొంచెం తగ్గడం అనేది కూడా మార్కెట్‌కి కలిసొచ్చిన అంశం. సో, ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఈరోజు అంటే పాజిటివ్ మూవ్‌మెంటం అయితే కనిపించింది. రేపు ఎలా ఉండొచ్చు? తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ మూవ్‌మెంట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ప్రెజెంట్ గోల్డ్ చూసుకుంటే రూ. 310 అయితే మైనస్‌లో ఉంది. సిల్వర్ చూసుకుంటే 1570 అంటే మైనస్‌లో ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మైనస్‌లో ఉన్నాయి. మాట్లాడదాం మనతో పాటు స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఓవరాల్‌గా ఈరోజు చూసుకుంటే ఈక్విటీ మార్కెట్ ప్లస్‌లో ఉంది. అండ్ బులియన్ మార్కెట్ చూసుకుంటే మైనస్‌లో ఉంది. మెయిన్ కారణం ఏం చెప్తారు? ఓకే. ఇప్పుడు ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్ ఫ్లాట్ ఉంది. అంటే కొంచెమే ఉంది. అంటే $95 దగ్గర ట్రేడ్ అవుతుంది. 0.5% మైనస్ లో ఉంది. ఓకే. అయితే ఎప్పుడైతే ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మైనస్ లోకి ఫ్లాట్ గా వచ్చిందో గోల్డ్ సిల్వర్ పెరగాలి, కానీ అది పెరగలేదు. అంటే కమోడిటీస్ విషయంలో న్యూట్రల్ గా ఉంది, పెద్దగా మూవ్మెంట్ లేదు అనేది తెలుస్తుంది. దాంతో మన షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి రావడం జరిగింది. నిన్న కొంచెం పాజిటివ్ లోనే అంటే 26 పాయింట్లే కానీ ఓవరాల్ గా నిన్న పొద్దున బాగా ప్లస్ లో ఉండే, మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఫ్లాట్ క్లోజ్ అయింది. ఇవాళ మూడో రోజు కూడా పాజిటివ్ లోనే మన మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. Yeah. ఓవరాల్ గా 753 పాయింట్లు అంటే 742, సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది ఒకటి. ఇక Okay. తర్వాత అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం ఒకటి. ఇకపోతే ఇప్పుడు ఏదైతే ఈ ఇరాన్ అమెరికా చర్చలు ఏవైతే ఉన్నాయో ఇది ఇంతవరకు అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏమంటుండ్రు ట్రంప్, ఇరాన్ ఈ కాల్పుల విరమణ మీద అనేక సార్లు ఉల్లంఘించడం జరిగింది. ఈ కాల్పుల విరమణ గడువు ఏదైతే ఉందో రేపటికి వచ్చింది, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా చర్చలకి రాలేదు. అంటే ఈ అనిశ్చిత పరిస్థితి ఉన్నా గానీ షేర్ మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. అంటే వరల్డ్ మార్కెట్లు పెరగడం అనుకోండి, ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం అంటే ఈ చర్చలు అన్నప్పుడు అంటే పాజిటివ్ ఉన్నప్పుడు మార్కెట్లు పెరగడం, మళ్ళీ చర్చలు విఫలం అనగానే పోస్ట్ పోన్ అవగానే మళ్ళీ మార్కెట్లు పడిపోవటం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇస్లామాబాద్ లో రెండో శాంతి చర్చలు జరుగుతాయని, మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయా లేదా అనే సందిగ్ధంగా గందరగోళంలో ఉంది మార్కెట్. అయినా కానీ మార్కెట్లు పెరగడం జరిగింది. అంటే ఏంటిది, ఒకటి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. ఇవాళ ట్యూస్డే ఇవాళ ఎన్ఎస్సి మన నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ ఉంది. తర్వాత నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది నెక్స్ట్ ట్యూస్డే. అయితే ఇక్కడ ఇప్పుడు 3 రోజులు పెరిగింది కాబట్టి రేపు బుధవారం నాడు ఒకవేళ అంటే వీక్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది రేపు బుధవారం ఎన్ఎస్సి. అయితే ఉదయం ఒకవేళ పాజిటివ్ లో ఉన్నా గానీ ఓవరాల్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకొకటి ఏంటి, ఈ చర్చలు ఇంకా అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఇరాన్ వాళ్ళు వస్తాము ఇస్లామాబాద్ లో అని ఇంతవరకు ఏం లేదు. అంటే అది ఇంకా గందరగోళ పరిస్థితుల్లోనే జరుగుతుంది. అయితే ఇరాన్ లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, ఒకవేళ రేపు చర్చలు అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మళ్ళీ యుద్ధం జరుగుతుంది అని వార్నింగ్ ఇవ్వడం అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే దాంతో మళ్ళీ రేపు ఇది ఏం జరుగుతుంది అంటే ఒక రోజే ఉంది గడువు. ఈ ఒక రోజు గడువు రేపు ముగిసిన తర్వాత మళ్ళీ ఆ రెండవ ఈ విడత సమావేశాలు ఏవైతే జరుగుతున్న నేపథ్యంలో మరి పదే ఉల్లంఘించిందని ఆయన అనడం జరిగింది. అంటే చర్చలు అంటారు, అంటారు, మళ్ళీ దాని మీద వాళ్ళు అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి ట్రంప్ ఏమంటుండే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఏం జరుగుతుంది ఏంటిది అనేది రేపు మనకి తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే అప్రమత్తంగానే ఉండాలి. మెయిన్ ఇంకోటి సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు 70% దాకా ఇచ్చింది గోల్డ్, సిల్వర్ 120% దాకా ఇచ్చింది. ఈ ఇయర్ మళ్ళీ అట్లా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి?
ఉట్టిదే అది అది మర్చిపోవాలి, అట్లాంటి ఆలోచన చేయకూడదు. కానీ ఓవరాల్ గా అయితే పాజిటివే. ఎందుకు అంటే అక్షయ తృతీయ నిన్న ఒక్క రోజులోనే మన ఇండియాలో అన్ని షాప్స్ కలిపి ఒక్క రోజులో 20,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినాయని ఒక నివేదిక రావడం జరిగింది. అంటే ఈ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక్క అక్షయ తృతీయ రోజే కొన్నారు అంటే మిగిలిన రోజులు ఎస్ఐపిలు, ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ కొంటూనే ఉన్నారు. అయినా మళ్ళీ అక్షయ తృతీయ రోజు 20,000 కోట్ల రూపాయలకి మన వాళ్ళు కొన్నారు అంటే గోల్డ్ ఏ విధంగా మనోళ్ళకి అంటే ఎంత మక్కువ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత స్టేటస్ సింబల్. గోల్డ్ అనే విషయంలో తగ్గినా పెరిగినా కొంటూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా ఆపర్చునిటీ. కానీ పాత రోజుల మాదిరి గోల్డ్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అనే దానికి రీజన్ ఏంటిది అంటే కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం జరిగింది. ఈ ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేటప్పటికి ప్రపంచ దేశాలు అన్ని కూడా ఏం జరిగినాయి, గోల్డ్ ఏవైతే సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తూ పోయినాయి. అంటే అప్పుడు అన్ని దేశాలు బాగున్నాయి కాబట్టి ఒక్కసారిగా 2020 ఇప్పుడు 2026, 25, 2024 డిసెంబర్ లో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిండో అప్పటి నుండి ఆయన ప్రపంచ దేశాలన్నిటి మీద సుంకాలు, టారిఫ్లు వేసిన దగ్గర నుంచి గోల్డ్ సిల్వర్ ఇంకా బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఒక్కసారిగా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు 28 ఎప్పుడైతే ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖు ఆయన ఇరాన్ మీద దాడి ఫిబ్రవరి 28 ఇరాన్ మీద దాడి మొదలు పెట్టిండో అప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 28 ఒక రోజు, ఇప్పుడు 21, 22, 31, 22, 31 అంటే 53వ రోజుకు వచ్చింది యుద్ధం మొదలై. అంటే ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది, ఒక ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ అంతకుముందు $70 ఉన్నది ఇప్పుడు ఒక్కసారిగా $95, మొన్న $119 కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ బ్రెంట్ ఆయిల్ తోటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అవడం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోవటము, ప్రతి దేశం యొక్క రూపాయలు ఏదైతే వాళ్ళ యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం, మనది కూడా ఆల్ టైమ్ లోకి దగ్గరలోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు మొన్న టర్కీ ఉంది, తుర్కియా అంటే కొత్త పేరు తుర్కియా, వాళ్ళది దేశం కరెన్సీ ఏదైతే ఉందో లీరా, వాళ్ళు ఆల్ టైమ్ లోకి బాగా చేరిపోతే వాళ్ళు గోల్డ్ కూడా అమ్ముకోవడం జరిగింది 67,000 కోట్ల రూపాయలకి. ఇప్పుడు పోలాండ్ రెడీగా ఉంది అమ్మకానికి, రష్యా ఉంది అమ్మకానికి. అంటే ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశ కరెన్సీ అంతా కూడా ఆ టైం లోకి ఎప్పుడైతే రీచ్ అయిపోతున్నాయో ఆ టైం లోకి రాగానే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు నిలబడాలి ఆ దేశం అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం నిల్వలు అమ్మాల్సిందే. ఆ బంగారం నిల్వలు అమ్మితే తప్ప వాళ్ళు ఆ దేశం నిలబడలేదన్నమాట. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు ఇంకో దేశాలు అంటే మన దేశం ఇంకా లేదు, మిగిలిన దేశాలు పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే అమ్మకానికి రెడీగా ఉన్నాయో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే ఉన్నాయి. రెండోది, ఎప్పుడైనా కానీ ఎవరైతే గోల్డ్ కొనుక్కుంటారో సిల్వర్ కొనుక్కుంటారంటే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఉంటే తప్ప, అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుండి, జీడిపి బాగుండి, ఆ ప్రజల్లో ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగితే తప్ప గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ఆర్థిక వ్యవస్థ చిన్నవన్నీ అయినాక ఆర్థిక మాంద్యంలో పోతుంటే ఇక గోల్డ్ సిల్వర్ సెంట్రల్ బ్యాంకులు కొన్న దేశాలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కొనరు. ఆటోమేటిక్ గా ఆ గోల్డ్ సిల్వర్ ఉంటే అక్కడ ఉంటది, లేకపోతే ఇంకొంచెం ఒక 10%, 15% ఫాలో అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతే తప్ప ఈ బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పాత రోజులు రావాలి, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఆగాలి, ఈ చర్చలు అయిపోవాలి. ఇరాన్ అమెరికా యుద్ధం చర్చలు ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటుండో ఇంక ఇప్పుడు క్యూబా అని అంతకుముందు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు క్యూబా కాదు ఇంకో 2 జలసందులు ఉన్నాయి, మలక్కా జలసంధి, ఇంకో జలసంధి ఉంది. ఆ జలసంధి కూడా మేము మూసేస్తామని ఆ దేశం వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసినా ఆ మలక్కా జలసంధి కనుక క్లోజ్ చేస్తే దాని నుంచి వేరే యంత్ర పరికరాలు అనుకోండి, యూరియా ఫర్టిలైజర్ సంబంధించినవి అనుకోండి, వేరే ఇవన్నీ కూడా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎంతసేపటికి హర్ముజ్ జలసంధి ఏంటంటే బ్రెంట్ ఆయిల్, నేచురల్ గ్యాసే, కానీ ఇంకో 2 జలసంధుల నుంచి అవి వస్తాయి ట్రాన్స్పోర్ట్. అంటే అవి ఆగిపోయినాయి అనుకోండి మళ్ళీ ఎకానమీకే దెబ్బ. అందుకని ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ప్రజెంట్ అయితే ఈక్విటీ మార్కెట్ లో చూస్తే సార్, అంటే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి అయితే మంచి పాజిటివ్ గ్రోతే ఉంది. కాకపోతే ప్రజెంట్ అయితే అంటే మార్కెట్లో ఎక్కువ స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు సార్. అంటే టీ జంక్షన్లో ఉన్నట్టుంది. ప్రజెంట్ మార్కెట్ చూస్తే 24,576 దగ్గర ప్రజెంట్ ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే 3% పెరిగింది. 1 మంత్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 6% పెరిగింది. అయినా సరే మార్కెట్ అయితే సడన్గా పడిపోవడం కూడా మనం మళ్ళీ 23,000, 22,000 వస్తుంది. అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అయితే ఇది లాసే కదా సార్.
కాదు లాంగ్ టర్మ్ కి ఎప్పుడు లాస్ కాదు. ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు లేదు. ఎందుకు అంటే అంతకు ముందు మార్కెట్ కంటిన్యూ పడుతూ వస్తే బాటమ్ లోకి ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో వాల్యూ బయింగ్ జరగటం ఒక వర్షను. ఇప్పుడు ఒక ఎఫ్ఐఐలు చిన్న క్వాంటిటీ తోటి బయింగ్ లోకి రావటం అనేది ఒక రీజన్. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి వచ్చారో మన మార్కెట్ కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కొనటం, ఇన్వెస్టర్లు కొంటే మార్కెట్లు పెరగవు, ఎఫ్ఐఐలు కొంటేనే పెరుగుతాయి. ఎఫ్ఐఐలు మళ్ళీ కొంచెం వచ్చారు. అంటే అంతకుముందు అమ్మకాలు జరిపేది ఒక 4 రోజుల నుంచి నిన్న మళ్ళీ సెల్లింగ్ లోనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి అంటే 3 డిజిట్స్ 700, 689 అన్ని కోట్లు డైలీ కొనడం జరిగింది. అంటే ఎఫ్ఐఐలు అమ్మినంత వరకు అమ్మేసిండ్రు. అమ్మకుండా ఉండటం ఒక వర్షను, కొద్ది మొత్తంలో కొనడం ఒక వర్షను. కొద్ది మొత్తంలో కొన్నా గానీ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తాయి ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది మార్చి, అవి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్ లో ఉండటం, అవి ఇంకా మన మే 15 వరకు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఒక 5,000 కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు మే 15 వరకు కంటిన్యూగా వస్తాయి. అప్పటి వరకు మళ్ళీ మార్కెట్లు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు పాజిటివ్ లోనే ఉంటది. మే 15 వరకు కూడా అటు ఇటుగా ఉంటది. అంటే మాక్సిమం వచ్చేసేంత వరకు. మళ్ళీ మాన్సూన్స్ అంటారు. ఈ లోపల ఇప్పుడు ఏదైతే యుద్ధం ఉందో ఇదంతా అప్పటి వరకు వస్తుంది. మన ఎకానమీ మిగిలిన వాటికంటే బెటర్ ఉందని చెప్పేసి మల్టీనేషనల్ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని మన మార్కెట్లు వాళ్ళకి కొంచెం పాజిటివ్ లో ఉన్నది. మళ్ళీ వీటన్నిటితో పాటు మన మార్కెట్లకి ఏంటిదంటే వీక్లీ ఎక్స్పైరీలు, ఓపెనింగ్ డేలు ఉంటాయి. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ మంగళవారం, రేపు బుధవారం మళ్ళీ నిఫ్టీ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. వీలైతే రేపు ఒకసారి షార్ట్ కవరింగ్ కూడా జరగవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు ఒకటి. మళ్ళీ గురువారం అంటే ఇప్పుడు యుద్ధం ప్రభావం లేకపోతే రేపు కూడా పాజిటివ్ ఉండొచ్చు. పాజిటివ్ గా ఉంటుంది కానీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. అంటే పాజిటివ్ పెంచి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ చర్చలు ఏం లేదు కదా. ఇంకా చర్చలు గందరగోళంలోనే ఉన్నాయి. ఇరాన్ వాళ్ళు వస్తున్నాము, చర్చలు అవుతున్నాయి అనేది ఏమి ఇంతవరకు అప్డేట్ రాలేదు మనకి. ఒకవేళ చర్చలు కనుక ఓకే అంటే మీరు అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లుందంటే వరల్డ్ మార్కెట్ పెరిగిన రోజు మంది పెరుగుతుంది. వరల్డ్ మార్కెట్ మామూలుగా ఉన్నా కానీ మంది ఇవాళ పెరిగింది. వరల్డ్ మార్కెట్లు ఇవాళ ఏం పెద్దగా పెరగలే, మామూలుగానే ఉన్నాయి అవన్నీ. కానీ మన మార్కెట్లు బాగా పెరిగినాయి అనమాట. అంటే మొన్న ఒక రోజు వరల్డ్ మార్కెట్లు అన్ని బాగా 4% వరకు పెరిగినాయి, 3% ఏషియన్ మార్కెట్లు, మళ్ళీ 1.5% పెరిగింది. అప్పుడు ఆ గ్యాప్ అంతా కూడా ఒక్కోసారి ఇక్కడ ఫీల్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఏం లేదు, వాల్యూ బయింగ్ ఒకటి. రెండోది ఏంటిది అంటే యాన్యువల్ రిజల్ట్స్ రావటం ఒకటి. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏదున్నా గానీ ఇప్పుడు లెబనాన్ మీద అవని ఇవని ఈ దాడులు ఏవైతున్నాయో మనకు ఉండవు. కానీ మనకి మాత్రం మెయిన్ ఈ బ్రెంట్ ఆయిల్ తోటే మన ఎకానమీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. కాకపోతే మిగతా దేశాలతో పోలిస్తే మనం బెటర్ అనమాట. అంటే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఉంది, వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పోయినట్టే. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కోలుకోవాలంటే చాలా టైం తీసుకుంటది. ఇప్పుడు రష్యా లాంటివి, ఉక్రెయిన్ లాంటివి, లెబనాన్ లాంటివి ఇవన్నీ కూడా అంటే వాళ్ళందరికంటే మనం బెటర్ అన్నట్టు. అందుకనే మన మార్కెట్ లాంగ్ టర్మ్ ఓకే, గోల్డ్ సిల్వర్ ఓకే, బయింగ్ కి ఆపర్చునిటీనే. ఎప్పుడో ఇటువంటి ఛాయిస్ వస్తాయి, ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకుంటే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో మార్కెట్లు ఈరోజు సార్ జీవి సత్యనారాయణ గారు చెప్పినట్టయితే మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ అయితే బాగా స్ట్రాంగ్ ఉంది. జీడిపి గ్రోత్ కూడా ఒక కాన్స్టెంట్లో వెళ్తుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ వాళ్ళు. షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం కొంచెం అంటే ఆలోచించేంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ని తీసుకొని మెయింటైన్ చేస్తే మాత్రం మీరు అంటే లాస్ కాకుండా ఉంటారని సార్ చెప్పడం జరిగింది. ఇంకోటి బ్రెంట్ ఆయిల్ని బేస్ చేసుకొని మన ఆర్థిక వ్యవస్థ మెయిన్గా రన్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా లాంగ్ టర్మ్లో ఓకే, కానీ షార్ట్ టర్మ్లో మాత్రం ప్రయత్నించొద్దని జీవి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.